బుల్డోజర్స్ అంటే దాదాపుగా తెలియని వాళ్ళు ఉండరు. ఈ బుల్డోజర్స్ అనేటి భారీ పరిమాణంలో ఉండేటువంటి ఒక యంత్ర పరికరాలు. ఈ బుల్డోజర్స్ ఈ మధ్య కాలంలో పేపర్లో కానీ వార్తల్లో కానీ బాగా వస్తున్నాయి. ఉదాహరణకు హర్యానా రాష్ట్రంలో మొన్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చాలామంది రాజకీయ నాయకులు ఈ బుల్డోజర్స్నే ఉపయోగించారట. ప్రజలు ఈ బుల్డోజర్స్కు బాగా అట్రాక్ట్ అవుతున్నారట. కాబట్టి వాళ్ళు వీటినే ఎక్కువగా తమ రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకున్నారు అన్నట్టు. అక్కడ దొరకకపోతే ఢిల్లీ నుంచి కూడా తెప్పించారట. ఎందుకు బుల్డోజర్స్ మరి ఇంత పాపులర్ అయిపోయినాయి నార్త్ ఇండియాలో అంటే బుల్డోజర్ న్యాయం. బుల్డోజర్ న్యాయం అంటే ఏంది? ఒక వ్యక్తి తప్పు చేస్తే అతన్ని శిక్షించడం ఏదో ఒకటి న్యాయం అని అనుకుంటే, ఈ బుల్డోజర్ న్యాయంతో ఏం చేస్తారనంటే, ఒక వ్యక్తి ఒక కేసులో విక్టిమ్ ఉంటేనో లేకపోతే అతడు దోషిగా తేలితేనో ఏం చేస్తారు, అతని యొక్క ఆస్తిని ఈ బుల్డోజర్ ద్వారా ధ్వంసం చేస్తారు. అంటే ఒక ఎగ్జాంపుల్, అతనికి ఒక ఇల్లు ఉందనుకో, బుల్డోజర్ని తీసుకపోవడం ఆ ఇల్లును కూలగొట్టుడు అన్నట్టు. దీన్నే బుల్డోజర్ న్యాయం అంటారు. ఇది ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బాగా కొనసాగుతుంది. ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇల్లు కూలగొట్టుడితో బాగా మంచిగా జరిగింది అని చెప్తే అంటున్నారు. అయితే ఈ విషయం మీద సుప్రీంకోర్టు ఇదివరకు ఒక తీర్పు వెల్లడించడం జరిగింది. ఆ తీర్పులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, ఒక వ్యక్తి ఒక కేసులో నిందితుడిగా ఉన్నాడనో లేకపోతే దోషిగా తేలిండనో అతని ఆస్తిని ధ్వంసం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అనుమతి లేదు. అంటే దానికి ఒక తేదీని కూడా, అంటే ఒక గడువును కూడా నిర్ణయించింది. అక్టోబర్ 1 వరకు తమ యొక్క అనుమతి లేకుండా ఎవరి ఆస్తిని కూడా ధ్వంసం చేయడానికి వీల్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇదివరకు ఇచ్చినటువంటి ఒక తీర్పులో వెల్లడించడం జరిగింది. దాన్ని ఇప్పుడు పొడిగిస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి తీర్పులో కూడా అదే విషయాన్ని మళ్ళీ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి ఒక కేసులో నిందితుడిగా ఉన్నాడనో లేకపోతే దోషిగా తేలిండనో అతని ఆస్తిని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధ్వంసం చేయరాదు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. ఏంటిది అని అంటే, రహదారుల మధ్యలో లేకపోతే ఒక చెరువును ఆక్రమించి లేకపోతే ఫుట్పాత్ల మీద లేకపోతే ప్రభుత్వ స్థలాల్లో ఎవరైనా నిర్మాణాలు చేపడితే మాత్రం వాటిని మాత్రం కాపాడబోమని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క తీర్పులోనే ఇంకొక అంశాన్ని జోడిస్తూ, ప్రజల యొక్క ప్రయోజనాల దృష్ట్యా రహదారుల మధ్యలో నిర్మించినటువంటి ఏ మత నిర్మాణాన్ని అయినా కానీ దాన్ని తొలగించవలసిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు తాజా తీర్పులో చెప్పడం జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క ఆలోచన విధానం ప్రకారం ప్రజల యొక్క ప్రయోజనాలే ముఖ్యం. రోడ్డు మధ్యలో ఉన్నటువంటి నిర్మాణాల వల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి తీర్పులో వెల్లడించడం జరిగింది.